అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఛందస్సులో జాతి ఉపజాతి పద్యాలు మరియు అలంకారాల్లో అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాం। ఛందస్సులో మనం ఇంతకు ముందే గురువులు అంటే ఏమిటి, లఘువులు అంటే ఏమిటి, ఈ గురు లఘువులతోటి గణాలు ఎలా ఏర్పడతాయి, ఈ గణాలు పద్య లక్షణాలకు ఏ విధంగా వాటిని సమన్వయం చేసుకుంటాం, ఆయా వృత్తాలు ఏమిటి, జాతులు ఏమిటి, ఉపజాతులు ఏమిటి అనే విషయాన్ని మనం ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకొని ఉన్నాం। ఇందులో ఉత్పలమాల, చెంపకమాల, మత్తేవం, శార్దూలం, మత్తకోకిల మొదలైనటువంటి వృత్తజాతి పద్యాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఉన్నాం। ఈరోజు మనం పద్యాల్లో మరో రకమైనటువంటి జాతి పద్యాల గురించి చూద్దాం। జాతి పద్యాలు అంటే గణ నియమము, యతి నియమము, ప్రాస నియమాల్లో యతి ప్రాస నియమాలు కలిగి గణ నియమము లేనటువంటి పద్యాలను జాతి పద్యాలని మనం తెలుసుకొని ఉన్నాం। ఈ జాతి పద్యాలు మనకు ప్రధానంగా రెండు పద్యాలు కనిపిస్తాయి। ఒకటి కంద పద్యము, రెండవది ద్విపద। కంద పద్యం గురించి చూద్దాం। కందం అంటే కందం రాసిన వాడే కవి అని ఒక సామెత। ఎందుకంటే కంద పద్యం చూడడానికి చిన్నదైనా అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి నియమాలు మనం కంద పద్యంలో గమనించవచ్చు। కంద పద్య లక్షణాల మీద పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి కూడా అధికంగా అవకాశం ఉంది। ముఖ్యంగా ఈ కంద పద్యం 4 పాదాలు కలిగి ఉంటుంది। సుమతి పద్యాలు మీకు అందరికీ తెలుసు। సుమతి పద్యాలన్నీ కూడా కంద పద్యాలే। చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, చదవడానికి తేలికగా అనిపించిన రాయడానికి మాత్రం అనేకమైనటువంటి నియమ నిబంధనలు కంద పద్యానికి ఉంటాయి। ఇందులో 4 పాదాలు ఉంటాయి। 1వ పాదం 3వ పాదం ఒక రకంగా ఉంటుంది, 2వ పాదం 4వ పాదం మరో విధంగా ఉంటుంది। ఈ 1వ పాదంలో 3వ పాదంలో 3 గణాలు ఉంటాయి, 2వ పాదంలో 4వ పాదంలో 5 గణాలు ఉంటాయి। చూడండి, అలాగే ఈ కంద పద్యంలో గణాలు కూడా నల, గగ, బ, జ, స అనే చతుర్మాత్రా గణాలు వస్తాయి। ఇది గుర్తుపెట్టుకోవాలండి। నల, గగ, బ, జ, స అనేటటువంటి చతుర్మాత్రా గణాలే మనకు కంద పద్యంలో వస్తాయి। ఎందుకు చతుర్మాత్రా గణాలను ఎందుకు అంటున్నాం వీటిని? చూడండి, మనము ఒక లఘువు ఒక మాత్రా కాలంలో పలుకుతాం అనుకున్నాం, గురువు 2 మాత్రల కాలంలో పలుకుతారు అనుకున్నాం। ఇప్పుడు నల చూసినట్లయితే 4 లఘువులు ఉన్న గణాన్ని నల అంటాం। ఈ 4 లఘువులు ఉండడం అంటే 4 మాత్రలు కలిగి ఉన్నట్టు। ఈ చతుర్మాత్రా గణాలు అంటే 4 మాత్రలు కలిగి ఉండడం। నల 4 లఘువులు ఉంటాయి కాబట్టి 4 మాత్రలు। గగ గురువు కలిగినటువంటి గణాన్ని గగ అనుకున్నాం। ఈ గురువు కలిగినటువంటి గణంలో ఒక గురువు 2 మాత్రలు, మరొక గురువు 2 మాత్రలు, అంటే 2 4 మాత్రలు కలిగినటువంటి గణం గగ। భ అనేది గురువు లఘువు, గురువు 2 మాత్రలు, లఘువు ఒక్కొక్క మాత్ర, 4 మాత్రలు అవుతుంది। ఈ విధంగా జ లఘువు గురువు ఇవి కూడా 4 మాత్రలు అవుతాయి। సగనం లఘువు గురువు, ఈ గణాలు మాత్రమే కంద పద్యంలో రావాలి। ఈ గణాలు కాకుండా వేరే గణాలు కంద పద్యంలో రావు। ఇంకా కంద పద్యంలో 1, 2 పాదాలు ఒక భాగంగాను, 2, 4 పాదాలు ఒక భాగంగాను చెప్పుకుంటాం। అంటే మొదటి పాదంలోని 3 గణాలు, 2వ పాదంలోని 5 గణాలు, మొత్తం 8 గణాలు ఒక భాగము। తర్వాత 3వ పాదంలోని 3 గణాలు, 4వ పాదంలోని 5 గణాలు, మొత్తం 8 గణాలు మరొక భాగంగా చెప్పుకుంటాం। ఈ 8 గణాల్లో 6వ గణం అంటే 2వ పాదంలోని 3వ గణం, అంటే 6వ గణము జ కానీ నల కానీ రావాలి। 6వ గణంలో తప్పకుండా జగనము కానీ నల కానీ రావాలి। జగనము అంటే లఘువు గురువు లేదా నల 4 లఘువులు, ఇది మాత్రమే 6వ గణంలో రావాలి, వేరే గణం రావడానికి వీల్లేదు। అలాగే ఈ జగనం ఏదైతే ఉందో లఘువు గురువు లఘువు అనేది
కంద పద్యంలో ఎక్కడా కూడా బేసి గణంలో రాకూడదు. బేసి గణము అంటే 1, 3, 5, 7 గణాల్లో ఎక్కడ కూడా బేసి గణం రాకూడదు. ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఎట్లా ఉంది అంటే చతుర్మాత్రా గణాలు ఈ పద్యంలో వస్తాయి అని ఆప్షన్స్ ఇస్తారు. చతుర్మాత్రా గణాలు వచ్చేది కంద పద్యంలోనే. కంద పద్యంలో బేసి గణంలో రాకూడని గణము అని ప్రశ్నగా అడగవచ్చు. బేసి గణంలో రాకూడని గణము అన్నప్పుడు జగనం అవుతుంది. అదేవిధంగా 6వ గణంలో కంద పద్యంలో ఈ గణాలు రావచ్చును అని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జ నల మాత్రమే 6వ గణంలో వస్తాయి. ఇవి అభ్యర్థులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా ఈ కంద పద్యంలో మరొక విషయం ఏమిటంటే 1, 2 పాదాలు ఒక భాగం అనుకున్నాం, 3, 4 పాదాలు ఒక భాగం అనుకున్నాం కదా. తప్పకుండా 2వ పాదం చివర 4వ పాదం చివర తప్పకుండా గురువే ఉండాలి. అదేవిధంగా 1వ పాదం గురువుతో ప్రారంభమైతే 4 పాదాలు గురువుతోటే ప్రారంభం కావాలి. 1వ పాదం మొదటి అక్షరం లఘు అయితే 4 పాదాల మొదటి అక్షరము లఘువే కావాలి. ఇది కూడా ఒక నియమం. దీంతో పాటుగా కంద పద్యంలో తప్పకుండా ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే మనకు తెలుసు, పద్య పాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అనుకుంటున్నాం. 4 పాదాల్లోనూ అదే అక్షరం కలిగి ఉండడం ప్రాస నియమం. ఈ ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమంలో హల్లు మారదు కానీ అచ్చు మారవచ్చు. ప్రాస నియమం తప్పకుండా కంద పద్యంలో ఉండాలి. అంతేకాకుండా యతిస్థానం చూసినట్లయితే 4, 7 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. 4వ గణం మొదటి అక్షరానికి, 7వ గణం మొదటి అక్షరానికి కంద పద్యంలో యతి చెల్లుతుంది. ఇది కంద పద్యానికి ఉన్నటువంటి నియమాలు. మరి అదేవిధంగా ఒక ఉదాహరణ చూసినా కూడా మనము ఈ విషయాన్ని గమనించవచ్చు. ఎప్పుడు సంపద గల్గిన అప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఇట్లాంటి పద్యం తీసుకున్నప్పుడు ప్రాస నియమంలో ఎప్పుడు, అప్పుడు, తెప్పలు, కప్పలు ఇట్లా పా 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 అనేది మనకు ప్రాస నియమంగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి గణాన్ని మనం గమనించినట్లయితే, గణ విభజన చేసినట్లయితే చతుర్మాత్రా గణాలే ఇందులో వస్తాయి. 6వ గణాన్ని చూడండి, తప్పకుండా జా కానీ నలా కానీ తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా కంద పద్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, ఏ గణాలు వస్తాయి, చతుర్మాత్రా గణాలు అంటే ఏమిటి, 6వ గణంలో ఏ గణం, 6వ గణంలో రావాల్సినటువంటి గణం ఏది, అదేవిధంగా బేసి గణంలో రాకూడని గణం ఏమిటి, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనం చెప్పుకోదగినటువంటి మరొక జాతి పద్యం ద్విపద. ఈ పదంలోనే మనం గమనించవచ్చు, ద్విపద అంటే 2 పాదాలు కలిగినది అని అర్థం. ద్విపదలో 2 పాదాలు ఒక పద్యంగా పరిగణిస్తాం. ఇది పూర్వకాలంలో ఒక పాట, గేయ ఛందస్సును పోలి ఉన్నటువంటి ఛందస్సు ఈ ద్విపద ఛందస్సు. సాధారణమైనటువంటి పామరులైన జనం కూడా పాడుకునే పాటలుగా మనం పాల్కురికి సోమనాథుని కాలంలో ద్విపదను గమనించవచ్చు. ఇటువంటి ద్విపదలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇందులో 2 పాదాలు తప్పకుండా ఉండాలి. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం వరుసగా వస్తాయి. ఇంద్రగణాలేంటో సూర్యగణాలేంటో మనం గత ఎపిసోడ్లో చూసాం. ఇంద్రగణాలు నల, నగ, సల, బ, ర, త ఈ 6 గణాలని ఇంద్రగణాలు అనుకున్నాం. అదేవిధంగా నా, గల ఈ 2 గణాలని సూర్యగణాలు అనుకున్నాం. ఇందులో ప్రతి పాదంలోనూ వరుసగా 3 ఇంద్రగణాలు వస్తాయి, ఒక సూర్యగణం వస్తుంది. అట్లా 2 గణాల్లో కూడా 2 పాదాల్లో కూడా మొదట 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం రావడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ యతిమైత్రి మొదటి గణంలోని మొదటి అక్షరానికి, 3వ గణంలోని మొదటి అక్షరానికి, అంటే 1, 3 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. గర్వించి తను దివ్వె గడగియే తెంచు, ఇది ఒక ద్విపద పాదం.
ఇందులో గర్వించి ఇక్కడికి ఒక గణం, దాన్ని దివ్వే ఇక్కడికి ఒక గణం సలా, గడగి ఏ తెంచులో గర్వించి గడగి, ఇట్లా ఈ గాకు ఎతి చెల్లుతుంది. 1, 3 గణాల మొదటి అక్షరాలకు ఎతి చెల్లుతుంది. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం ప్రతిపాదంలోనూ వస్తాయి. ప్రాస నియమం ఉంటుంది. తప్పకుండా 2 పద్య పాదాలు ఏవైతే ఉన్నాయో అందులో రెండవ అక్షరం ఒకే సమానమైనటువంటి అక్షరాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రాస నియమం కూడా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల పామరులు వాడినటువంటి పాటలలో ద్విపదలలో కొన్ని చోట్ల ప్రాస కనిపించదు. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవయిత్రులు కూడా ఈ ప్రాస లేని ద్విపదలు రాశారు. ప్రాస లేని ద్విపద ఉపజాతి కిందికి వస్తుంది. ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు. ద్విపదలో వచ్చేటటువంటి గణాలు 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం. ద్విపదలో యతి స్థానం 1, 3 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. మనకు పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణంతో ద్విపదకు ఒక కావ్య గౌరవం లభించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ద్విపద కూడా ఒక దేశీయమైన ఛందస్సు, చాలా పాడుకోవడానికి వీలైనటువంటి అందమైన ఛందస్సుగా మనం ద్విపదని చెప్పుకోవచ్చు. ఇవి మనకున్నటువంటి జాతి పద్యాలు. దీని తర్వాత ఉపజాతి పద్యాల గురించి చూద్దాం. ఉపజాతి పద్యాలు అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ప్రాస నియమం, గణ నియమం లేకుండా కేవలం యతి నియమం మాత్రమే కలిగినటువంటి పద్యాలను ఉపజాతి పద్యాలు అనుకున్నాం. ఇందులో ప్రధానంగా ఆటవెలది, తేటగీతి, సీసము ఇవి మనం ఉపజాతి పద్యాల్లో ప్రధానమైనటువంటి పద్యాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆటవెలది పద్యాల గురించి చూద్దాం. ఈ ఆటవెలది పద్యం అనేది ఉపజాతిలో వచ్చేటటువంటి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, వేమన పద్యాల్లో విశ్వదాభిరామ వినరవేమ అన్న మకుటం ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా ఆటవెలది పద్యాలే. ఈ పద్యం చాలా రాయడానికైనా చదువుకోవడానికైనా తేలికైనటువంటి పద్యంగా మనం గమనించవచ్చు. ఇందులో రాయడానికి కాస్త నియమాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1వ పాదం 3వ పాదం ఒక తీరుగా ఉంటుంది. 2, 4 పాదాలు మరో విధంగా ఉంటాయి. ఇందులో 1, 3 పాదాలలో 1వ పాదంలోను 3వ పాదంలోను మొదట 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. అంటే ప్రతి పాదంలోనూ 5 గణాలు ఉంటాయి. కాకపోతే 1వ పాదానికి 3వ పాదానికి మాత్రం మొదట 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాలకు వరుసగా 5 సూర్యగణాలే ఉంటాయి. అదేవిధంగా యతి వచ్చినట్లయితే యతి స్థానం మొదటి గణంలోని మొదటి అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. మొదటి గణంలోని మొదటి అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. అయితే కొన్నిసార్లు యతి మైత్రి కూడా సరైన విధంగా ఒకవేళ యతి మైత్రి లేనప్పుడు ప్రాస అక్షరంలో అంటే మొదటి గణంలోని 2వ అక్షరం ఏదైతే ఉందో 4వ గణంలోని 2వ అక్షరానికి కూడా యతి మైత్రి వేయవచ్చు. దీన్ని ప్రాస యతి అంటాం. అంటే యతి మైత్రి లేని చోట ఆటవెలదిలో ప్రాస యతి వేయవచ్చును. ఆటవెలదిలో ప్రాస నియమం ఉండదు. ఆటవెలదిలో ప్రాస నియమం ఉండదు. ఇది మనకు ఆటవెలది యొక్క లక్షణాలు. దీన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని చూసినట్లయితే ఉప్పు గురువు లఘువు ఇక్కడికి ఒక సూర్యగణం, కప్పు గురువు లఘువు ఇక్కడికి ఒక సూర్యగణం, రంబు గురువు లఘువు ఒక సూర్యగణం. ఇట్లా 3 సూర్యగణాలు అయిన తర్వాత ఒక్క పోలిక నుండు
ఓ యతి చెల్లుతుంది. అంటే 3 గణాలు అయిపోయిన తర్వాత 4వ గణం మొదటి అక్షరానికి పాదంలోని మొదటి అక్షరం యతి మైత్రి అనుకున్నాం కదా, ఒక్క పోలిక నుండు ఓ ఉ యతి చెల్లుతుంది. అదేవిధంగా ఒక్క పో వరకు గురువు లఘువు గురువు ఇది రగణం అవుతుంది. లిక నుండు అనేది సల. ఇట్లా 2 ఇంద్రగణాలు, మొదటి 3 సూర్యగణాలు. ప్రతి 1, 3 పాదాలలో 3 ఇంద్రగణాలు, 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వరుసగా వస్తాయి. అదేవిధంగా 2వ పాదం చూసినట్లయితే చూడ చూడ రుచుల జాడ వేరు ఇది చదవడంలోనే మనకు గణాలు అర్థమవుతాయి. చూడ వరకు గురువు లఘువు, చూడ గురువు లఘువు, రుచుల రుచుల 3 లఘువులు, 3 లఘువులైనా కూడా నగనము అది కూడా సూర్యగణం అవుతుంది. జాడ గురువు లఘువు, వేరు గురువు లఘువు, ఇట్లా వరుసగా 5 సూర్యగణాలు వస్తాయి. అదేవిధంగా ఇందులో కూడా చూడ చూడ రుచుల జాడ వేరు. ఇక్కడ గమనించండి, ఈడ చూ ఉంది మొదటి అక్షరం, కానీ 4వ గణం మొదటి అక్షరంలో జా ఉంది. ఈ చూ అనే దానికి జా అనేది యతి చెల్లదు. ఎందుకంటే ఊలకు ఓలు యతి చెల్లుతాయి, కానీ ఆ జాలో ఆ ఉంది కాబట్టి అది యతి చెల్లదు. అటువంటప్పుడు దాన్ని యతి మైత్రి ఏమిటి అంటే ప్రాస యతి చూడాలి. అక్కడ చూడలో డా ఉంది, జాడలో డా ఉంది. ఈ డాకు ఆ డా యతి చెల్లుతుంది. ఆ విధంగా ప్రాసయతిని కూడా మనం గమనించవచ్చు. ఇట్లా యతి లేని చోట ప్రాసయతి వేయవచ్చు. అదేవిధంగా 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. ప్రాస నియమము ఆట వెలదిలో ఉండదు. వేమన ఆట వెలదులకు సుప్రసిద్ధుడైనటువంటి కవి తెలుగులో మనం వేమనను చెప్పుకోవచ్చు. ఇది ఆట వెలది. దీని తర్వాత తేటగీతి గురించి చూద్దాం. ఈ తేటగీతి పద్యం కూడా ఉపజాతి పద్యమే. ఇందులో ఆటవెలదికి తేటగీతికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన మార్పు ఏమిటంటే, ఆటవెలదిలోనేమో 1, 3 పాదాలు ఒక రకంగా, 2, 4 పాదాలు ఒక రకంగా ఉంటాయి అనుకున్నాం. కానీ తేటగీతిలో మాత్రం 4 పాదాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. ఇంతగా ఎందుకు స్ట్రెచ్ చేసి చెప్తున్నాను అంటే, తప్పకుండా పోటీ పరీక్షల్లో గణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేటప్పుడు, పద్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ పద్యంలో ఏ గణాలు వస్తాయి అని అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తేటగీతిలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. అదేవిధంగా 1, 4 గణాలకు ఎట్లా ఆటవెలదిలో అయితే ఏ విధంగా చెప్పుకున్నాము ఆ విధంగానే 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. అదేవిధంగా ఈ యతి లేని చోట ఇక్కడ కూడా ప్రాసయతి వేయవచ్చు. దీంట్లో కూడా ప్రాస నియమం ఉండదు. ఇది మనకున్నటువంటి తేటగీతి పద్యం లక్షణాలు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం ఒక పద్యం చెప్పుకుంటూ ఉంటాం. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి ఇనగన త్రయంబు ఇంద్రద్వయంబు అర్కపంచకంబు ఆటవెలది. సూర్యుడు ఒక్కడు, సురరాజులు ఇద్దరు, దినకర ద్వయం. సూర్యుడు ఒక్కడు అన్నప్పుడు ఒక సూర్యగణం, సురరాజులు ఇద్దరు. సురులు అంటే సుర దేవతలు, దేవతల రాజు ఇంద్రుడు. సురరాజులు ఇద్దరు అంటే 2 ఇంద్రగణాలు. దినకర ద్వయంబు, దినకరుడు అన్న సూర్యుడే. దినకర ద్వయం అంటే 2 సూర్యగణాలు. ఒక్క సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇది తేటగీతి. మరి ఆటవెలదేమిటి? ఇనగణ త్రయంబు ఇంద్రద్వయంబు. ఇనుడు అన్న సూర్యుడే. ఇనగణ త్రయం అంటే 3 సూర్యగణాలు, ఇంద్రద్వయం 2 ఇంద్రగణాలు. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు అనుకున్నాం కదా. కాబట్టి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. తర్వాత పాదంలో అర్కపంచకంబు ఆటవెలది. అర్కుడు అన్న సూర్యుడు. అర్కపంచకం అంటే 5 సూర్యగణాలు. ఇది ఆటవెలది. ఈ విధంగా ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకున్నా కూడా మనకు ఆటవెలదిలో, తేటగీతిలో ఆ పద్యం యొక్క గణాలను గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తేటగీతి పద్యం. దీని తర్వాత మరొక ఉపజాతి పద్యం
సీసపద్యం. ఈ సీసపద్యం చూడండి, సీసపద్యం చూడడానికి చాలా మనం పుస్తకాల్లో చదివినప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ అది కూడా 4 పాదాలు ఉన్న పద్యమే. అయితే ఈ 4 పాదాలను మనం రాత సౌలభ్యం దృష్ట్యా యతి దగ్గర దాన్ని ఆపి మరొక అర్ధపాదంగా రాస్తాం. కాబట్టి అది 8 అర్ధపాదాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సీసపద్యం 8 అర్ధపాదాలు అంటే 4 పూర్తి పాదాలు మనకు ఉంటాయి. ఇందులో ప్రతి పాదంలో కూడా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. మొదటి గణంలోని మొదటి అక్షరానికి, 3వ గణంలోని మొదటి అక్షరానికి, అదేవిధంగా 5వ గణంలోని మొదటి అక్షరానికి, 7వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. చూడండి, 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది. ఇందులో కూడా ప్రాస నియమం ఉండదు. యతి లేని చోట తప్పకుండా ప్రాస యతిని వాడవలసి ఉంటుంది. ఈ సీసపద్యానికి చివర అనుబంధంగా ఆటవెలది కానీ తేటగీతి కానీ తప్పకుండా ఉండాలి. ఇది సీసపద్యం యొక్క లక్షణాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో సీసపద్యంలో ప్రధానంగా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. ఈ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు కూడా ఒకే పాదంలో రాయకుండా మొదటి 4 ఇంద్రగణాలు రాసిన తర్వాత 5వ గణం నుంచి మరో అర్ధపాదంగా రాస్తాం. 5 నుంచి 8 గణాలు మరో అర్ధపాదంగా రాస్తాం. అదేవిధంగా అందులో 1వ గణానికి 3వ గణానికి, అదేవిధంగా 5వ గణానికి 7వ గణానికి యతి చెల్లుతుంది. ఒకవేళ యతి కుదరనప్పుడు ప్రాసయతి కూడా వేయవచ్చు. అదేవిధంగా ఇది మనం చూడడానికి చాలా పెద్ద పద్యంగా కనిపిస్తుంది, కానీ ఇది 4 పాదాల పద్యమే. దాన్ని రాత సౌలభ్యం కోసం దాన్ని 8 అర్ధపాదాలుగా రాయడం అనేది మనం గమనించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సీసపద్యానికి చివర తప్పకుండా ఆటవెలది కానీ తేటగీతి కానీ అనుబంధ పద్యంగా రాయాలి. అప్పుడు మాత్రమే సీసపద్యం పూర్తయినట్టు లెక్క. అదేవిధంగా ఈ సీసపద్యాలు చాలా అద్భుతంగా రాసినటువంటి కవి, సీసపద్యాలకు సుప్రసిద్ధుడైనటువంటి కవిగా మనం శ్రీనాథుడిని చెప్పుకోవచ్చును. శ్రీనాథుడు రాసినటువంటి సీసపద్యాలు చాలా గొప్ప పద్యాలు రాశాడు. అనేకమైన సీసపద్యం కూడా పాడుకోవడానికి అనేకంగా చాలా చక్కని యోగ్యత, గాన యోగ్యత కలిగినటువంటి పద్యంగా మనం చెప్పుకోవచ్చు. సీసపద్యాలు సాధారణమైనటువంటి ప్రజల నోళ్లలో కూడా సీసపద్యాలు మనం గమనించవచ్చు. ఇది సుప్రసిద్ధమైనటువంటి పద్యం. ఇక ఇంతవరకు మనం చూసింది ఛందస్సు. ఈ ఛందస్సు తర్వాత అలంకారాల గురించి చూద్దాం. ఈ అలంకారాల్లో మీరు గత ఎపిసోడ్లో శబ్దాలంకారాల వరకు నేర్చుకొని ఉన్నారు. అలంకారం అంటే ఏమిటి? అలంకారం అంటే అందం, సౌందర్యమే అలంకారం అన్నాడు భామవుడు. అందమే అలంకారం. కాబట్టి మనిషికి ఏ విధంగా అయితే ముఖానికి బొట్టు అలంకారం అనుకుంటామో అట్లా భాషకు కూడా అలంకారాలు ఉంటాయి. ఈ భాషకు కూడా బాహ్యమైన మనిషికి కూడా ముఖానికి బొట్టు బాహ్యమైన అలంకారం. అలాగే మనిషికి మాట, మనిషి ప్రవర్తన మనిషికి అంతఃసౌందర్యం ఇస్తుంది. అంటే మనిషిని చూడగానే మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం. మనిషితో మాట్లాడినప్పుడు, అతని ప్రవర్తనను గమనించినప్పుడు మాత్రమే అతని యొక్క అంతఃసౌందర్యం తెలుస్తుంది. అలాగే భాషకు కూడా కనిపించే అందం ఉంటుంది, అంతర్లీనమైన అందం ఉంటుంది. ఈ కనిపించే అందమే శబ్దాలంకారాలు, అంతర్లీనమైనటువంటి అందమే అర్ధాలంకారాలు అని చెప్పుకుంటాం. ఎందుకంటే భాషలో ఆ భాష అర్థం కాకపోయినప్పటికీ కొన్నిసార్లు అది అందంగా ఉందని మనకు అనిపిస్తుంది. అడిగేదనని కడువడు జను నడిగిన మగడు వడని నడయుడుగన్ వేడవేడ సిడి ముడి తడబడ నడుగిడు నడిగిడదు జడిమ నడయుడు వెడలన్. ఈ పద్యం విన్నప్పుడు ఇందులో ఏముంది, దీని అర్థం ఏమిటి అని ఆలోచించాడు పాఠకుడు.
ఆ యొక్క ధారలో కొట్టుకుపోతాడు. అంటే ఆ శబ్దమే దానికి ఒక అందాన్ని ఇస్తుంది. అట్లా ఇస్తే అది శబ్దాలంకారం అనుకున్నాం. ఈ శబ్దాలంకారాల గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు అర్థాలంకారం అంటే ఏమిటి? అది చదివిన తరువాత దాని యొక్క అర్థాన్ని బట్టి అందం ధ్వనిస్తే అది అర్థాలంకారం అవుతుంది. ఈ అర్థాలంకారాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అర్థం మాత్రమే ధ్వనించి అర్థం మాత్రమే ప్రధానంగా ఉన్నటువంటి అలంకారాన్ని మనం అర్థాలంకారం అంటున్నాం. ఈ అర్థాలంకారాల్లో సుప్రసిద్ధమైనటువంటి అలంకారం ఉపమాలంకారం. అయితే ఈ అలంకారాలు అనేవి ఈనాటివి కావు. వేదకాలం నుంచే మనకు అలంకారాలు అనేవి ఉన్నాయి. ఇందులో ఋగ్వేదంలో చూసినప్పటికీ మనకు ఉపమాలంకారం, రూపకలంకారం, అతిశయోక్తి అలంకారం మొదలైనటువంటి అలంకారాలు మనం ఋగ్వేదంలో కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఈ అలంకారాలను గురించి మొట్టమొదటిసారిగా పురాణాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అలంకారాలను గురించి ప్రస్తావించినటువంటి తొలి పురాణం అగ్నిపురాణం అని చెప్పవచ్చు. ఈ అగ్నిపురాణాన్ని మనం గతంలో కూడా ప్రక్రియలో చెప్పుకుంటాం. కథానికను ప్రస్తావించినటువంటి తొలి పురాణం కూడా అగ్నిపురాణమే. అలాగే అలంకారాలను గురించి ప్రస్తావించినటువంటి తొలి పురాణం కూడా అగ్నిపురాణమే. ఉపమా అలంకారం అనుకున్నాం. ఈ ఉపమా అలంకారాన్ని చాలా విరివిగా అందంగా ఉపయోగించినటువంటి తొలి కవిగా మనం కాళిదాసుని చెప్పుకుంటాం. కాళిదాసు యొక్క రచనల్లో ఉపమా అలంకారం చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఉపమా కాళిదాసస్య అని చెప్పి ఒక నానుడి కూడా ఉద్భవించింది. అంతేకాక మరి ఈ అలంకారాల గురించి అనేకమైనటువంటి శాస్త్రాలు కూడా వచ్చాయి. అప్పయ్య దీక్షితులు అనేటటువంటి పండితుడు అప్పకవీయం అనేటటువంటి లాక్షణిక గ్రంథాన్ని రాసినటువంటి అప్పయ్య దీక్షితులు కేవలం అలంకారాల కోసం రాసినటువంటి గ్రంథం కువలయానందం అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ అప్పయ్య దీక్షితులు రాసినటువంటి కువలయానందం అయితేనేమి, జయదేవుడు రాసినటువంటి చంద్రాలోకం అయితేనేమి అలంకార శాస్త్రాలను గురించి రాసినటువంటి గ్రంథాలు. ఈ జయదేవుడు సంస్కృతంలో చంద్రాలోకం రాసినప్పుడు ఆ చంద్రాలోకాన్ని అనుసరించి తెలుగులో అడిదం సూరకవి ఆంధ్ర చంద్రాలోకం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. అదేవిధంగా రాజనక రుయకుడు అనేటటువంటి లాక్షణికుడు అలంకార సర్వస్వం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. విన్నకోట పెద్దన అనేటటువంటి కవి కావ్యాలంకార చూడమని అనేటటువంటి అలంకార శాస్త్రాన్ని రాశాడు. ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గ్రంథాలు. అలంకార సుప్రసిద్ధమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథాలు అవి రాసినటువంటి లాక్షణికులు. అప్పయ్య దీక్షితులు రాసింది కువలయానందం, జయదేవుడు రాసింది చంద్రాలోకం, ఆడిదం సూరకవి రాసింది ఆంధ్ర చంద్రాలోకం, రాజనక రుయకుడు రాసింది అలంకార సర్వస్వం, విన్నకోట పెద్దన రాసింది కావ్యాలంకార చూడమని. ఇదే కాకుండా ఈ రామరాజ భూషణుడు నరసభూపాలీయం అనేటటువంటి గ్రంథం రాయడం జరిగింది. దీనికే కావ్యాలంకార సంగ్రహం అనే మరొక పేరు కూడా ఉంది. నరసభూపాలీయం, దీనికి మరొక పేరు కావ్యాలంకార సంగ్రహం. అదేవిధంగా ఈ అలంకారాలు ఒక వాక్యంలో ఒక అలంకారం ఉంటే అలంకారాన్ని గుర్తించవచ్చు. ఒకవేళ ఒక వాక్యంలో లేదా ఒక పద్యంలో ఒకటి కంటే ఎక్కువ అలంకారాలు ఉంటే దాన్ని సంసృష్టి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సంసృష్టి అంటే ఒక పద్యంలో ఒకటి కంటే ఎక్కువ అలంకారాలు ఉండుట. ఇప్పుడు మనం అలంకారాల గురించి చూద్దాం. అందులో ప్రధానమైనటువంటిది ఉపమా అలంకారం. ఉపమా అలంకారాన్ని అర్ధాలంకారాల్లో ప్రధానమైన అలంకారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉపమానానికి ఉపమేయానికి అందమైన పోలిక చెప్పుట ఉపమా అలంకారం అంటాం. ఇందులో ఉపమానం ఉపమేయం అనేటటువంటి పదాలు వాడాం. అసలు ఉపమేయం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటి చూడాలి. ఉపమానం ఉపమేయం అనేటటువంటి పదాలు మనం గమనించినట్లయితే, ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అని ఒక వాక్యం తీసుకుందాం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఇందులో ఆమె ముఖం అనేది మనం పోల్చుతున్నటువంటి వస్తువు. మనం ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో అది ఆమె ముఖం. ఆమె ముఖమును మనం మరొక
పరోక్షంలో ఉన్నటువంటి మరొక వస్తువుతో పోలుస్తున్నాం. ఏ వస్తువుతో పోలుస్తున్నాం? చంద్రబింబంతో పోలుస్తున్నాం. అంటే ఏ వస్తువుతో అయితే పోలుస్తామో ఆ వస్తువు ఉపమానం అవుతుంది. ఉపమేయమేమో ఏ వస్తువు గురించి మనం మాట్లాడుతున్నామో ఆ వస్తువు ఉపమేయం అవుతుంది. ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువు ఉపమానం అవుతుంది. ఈ ఉపమేయ ఉపమానాలే కాకుండా మరొక 2 అంశాలు కూడా మనం ఈ అలంకారాల్లో గమనించవచ్చు. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అన్నాను. ఈ వలె అనేది ఉపమానాన్ని ఉపమేయాన్ని కలుపుతున్నటువంటి పదం. దీన్ని ఉపమావాచకం అంటాం. వలె అనేది ఉపమావాచకం. అదేవిధంగా అందంగా ఉన్నది అన్నాను. ఆమె ముఖము అందంగానే ఉన్నది, చంద్రబింబము కూడా అందంగానే ఉన్నది. ఆమె ముఖము చంద్రబింబము రెండింటినీ సమానమైనటువంటి ధర్మం అందం. అంటే ఉపమాన ఉపమేయాలలో ఉన్నటువంటి సమానమైన ధర్మం ఏదైతే ఉందో దాన్ని సమాన ధర్మం అంటాం. అంటే ఇప్పుడు ఉపమాలంకారంలో ఉండే వాక్యంలో 4 అంశాలు ఉండే అవకాశం ఉంది. 1 ఉపమేయం, 2 ఉపమానం, 3 ఉపమావాచకం, 4 సమాన ధర్మం. ఈ 4 అంశాలు ఉన్నట్లయితే దానిని పూర్ణోపమాలంకారం అంటాం. పూర్ణ ఉపమా అలంకారం అంటే నిండుగా 4 అంశాలు ఉపమాన ఉపమేయ ఉపమా వాచకం మరియు సమాన ధర్మం 4 అంశాలు ఉన్నట్లయితే దాన్ని పూర్ణోపమాలంకారం అంటాం. అందులో ఏదో ఒక అంశం లోపించినట్లయితే దాన్ని లుప్తోపమాలంకారం అంటాం. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని రాసామనుకోండి. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఉన్నది అంటే ఎలా ఉన్నది? అందంగా ఉన్నదో లేకపోతే గుండ్రంగా ఉన్నదో ఏదో ఒక సమానమైన ధర్మాన్ని మనం చెప్పలేదు. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇందులో సమాన ధర్మం లోపించింది. ఈ విధంగా ఉపమాన ఉపమేయ ఉపమావాచకం మరియు సమాన ధర్మాలలో ఏదో ఒక అంశం లోపించినట్లయితే దానిని లుప్తోపమాలంకారం అంటాం. పూర్ణోపమాలంకారము, లుప్తోపమాలంకారం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఉపమావాచకం అంటే వలె ఒక్కటే ఉండదు, అనేకమైనటువంటివి కూడా రీతిన్, చందంబున, విధాన, ఓలెన్, వలె, పోలెన్, ఛాయ ఇట్లా అనేక విధాలుగా అంటే రెండింటిని పోల్చడానికి వాడేటటువంటి పదాలుగా మనం అనేకమైనటువంటి ఉపమావాచకాలను మనం గమనించవచ్చు. ఇంకొక ఉదాహరణ చూడండి. దారి వెంట మోదుగులు నిండు ముత్తైదవలోలే మంగళారతులు పడుతున్నవి. ఇది ఇప్పుడున్నటువంటి 10వ తరగతి కొత్త పాఠంలో పాకాల యశోదారెడ్డి గారు రాసినటువంటి వాక్యం ఇది. దారి వెంట మోదుగులు నిండు ముత్తైదువలోలే మంగళారతులు పడుతున్నవి. ముత్తైదువలు మంగళారతులు పడటం అనేది ఇక్కడ ఉపమానము. దారి వెంట ఎర్రగా పూసిన మోదుగలు ఉండడం అనేది ఉపమేయం. ఓలే, ముత్తైదువలోలే అనేది సమాన ధర్మం. ఇట్లా మంగళారతులు పట్టడం అనేది సమాన ధర్మంగా మనం చెప్పుకుంటాం. ఓలే అనేది ఉపమావాచకం. ఈ విధంగా ఉపమానము ఉపమేయము మధ్య ఒక చక్కని పోలిక చెప్పబడితే దాన్ని ఉపమాలంకారం అని చెప్పుకుంటాం. ఇకపోతే రెండవది అనన్వయ అలంకారం. ఈ అనన్వయ అలంకారం ఏమిటి అంటే ఒక వస్తువును ఇంకో వస్తువుతో పోలిస్తేనే ఉపమా అనుకున్నాం. కానీ ఆ వస్తువును ఇంకో వస్తువుతో పోల్చడానికి తగిన వస్తువే లేదు అనుకున్నప్పుడు, ఒక వస్తువు పోలిన వస్తువు మరేదీ లేదని అదే వస్తువుతోటి పోలిస్తే దాన్ని అనన్వయం అంటాం. అంటే దేంతో అన్వయించడానికి వీలు లేనటువంటిది అని. ఇది అనన్వయ అలంకారం. ఉదాహరణకు ఆకాశం. ఆకాశాన్ని దేంతో పోల్చగలం? ఆకాశాన్ని ఆకాశంతోటే పోల్చగలం. కాబట్టి ఆకాశం ఆకాశం వలె ఉన్నది అని చెప్పినప్పుడు ఇది అనన్వయ అలంకారం అవుతుంది. భూదేవి భూదేవి వలె ఉన్నది, లేకపోతే సాగరం సాగరం వలె ఉన్నది. వీటికి మరొకటి వస్తువుతో పోల్చడానికి తగిన వస్తువు ఏది కూడా ఈ సృష్టిలో లేదు. కాబట్టి ఇటువంటి వాక్యాలను చెప్పిన సందర్భంలో సాగరాన్ని సాగరంతోటే పోలుస్తాం. కాబట్టి సాగరం సాగరం వలె ఉన్నది అన్నప్పుడు ఇది అనన్వయ అలంకారం అవుతుంది.
దీని తర్వాత రూపక అలంకారం. ఈ రూపక అలంకారం ఏమిటి అంటే ఉపమానము ఉపమేయం ఈ రెండింటి మధ్య అభేదం చెప్పుట రూపకం. ఉపమేయోపమానములకు అభేదం చెప్పుట రూపకము అంటున్నాం. అంటే ఇందులో అభేదం చెప్పడం అంటే ఏమిటంటే ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయములో ఆరోపించుట రూపకము అని చెప్పవచ్చు. ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించుట అంటే ఈ ఉపమానానికి ఉపమేయం మధ్య అసలు భేదమే లేదు, రెండు ఒకటే అన్నంతగా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో, అంటే భేదం ఉన్నప్పటికీ భేదమే లేదు అని చెప్పే సందర్భంలో రూపక అలంకారాన్ని వాడతాం. ఒక ఉదాహరణ చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. విద్యాజ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారాన్ని తరిమేయాలి. ఇందులో విద్యాజ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారాన్ని తరిమేయాలి. విద్యాజ్యోతి, ఇడ జ్యోతి అంటే వెలుగు, విద్య అనేటటువంటి జ్యోతి. ఇడ విద్యా జ్యోతి రెండు కూడా ఒకటిగానే చెప్పబడ్డాయి. వాస్తవంగా ఈ వాక్యాన్ని మనం దేనికి చెప్తున్నాం? విద్య ద్వారా అజ్ఞానాన్ని తొలగించాలి అనేటటువంటి భావం రావాలి. దానికి మనం ఏం వాడుతున్నాం? విద్యా జ్యోతిని వెలిగించి అజ్ఞాన అంధకారాన్ని తరిమేయాలి. ఇక్కడ విద్య అనేటటువంటి ఉపమేయానికి జ్యోతి అనేటటువంటి ఉపమానాన్ని ఈ రెండింటికి మధ్య భేదమే లేనట్టు విద్యా జ్యోతి అని చెప్పాం. అలాగే అజ్ఞాన అంధకారాన్ని తరిమివేయాలి. అజ్ఞానం అనేది ఉపమేయం, అంధకారం అనేది ఉపమానం. ఈ అజ్ఞానము అంధకారము రెండింటి మధ్య తేడానే లేదన్నట్టు చెప్పబడింది. కాబట్టి విద్యాజ్యోతిని వెలిగించి అజ్ఞాన అంధకారాన్ని తరిమివేయాలి అనడంలో రెండు చోట్ల మనకు ఉపమా అలంకారం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు లతాలలనలు రాజుపై సుమాక్షతలు జల్లిరి. లతాలలనలు రాజుపై సుమాక్షతలు జల్లిరి. ఇక్కడ ఏమిటి అంటే రాజుగారు తోటలోకి వెళ్ళారు, పైనుంచి చెట్ల మించి పూలన్నీ రాజుగారి తలపై పడ్డాయి. అది ఎలా ఉందట? లతాలలనలు, లలన అంటే స్త్రీ, లత అంటే తీగ. ఈ తీగలు అనే స్త్రీలు రాజు మీద పువ్వులు అనే అక్షింతలు చల్లుతున్నాయి. ఇక్కడ ఆ తీగలను స్త్రీలు అనేటటువంటి ఉపమానంతో అభేదం చెప్పబడింది. అదేవిధంగా పువ్వులు అక్షింతలు అనేటటువంటి ఉపమేయ ఉపమానాల మధ్య కూడా అభేదం చెప్పబడింది. ఈ విధంగా ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకం అంటాం. అదేవిధంగా దీని తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉత్ప్రేక్ష అనే పదానికి ఊహ అని అర్థం. ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఉపమాన ధర్మాన్ని అనుసరించి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే ఉత్ప్రేక్ష. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటే ఉత్ప్రేక్ష. మనకు ఆకాశంలో చాలా మేఘాలు కనిపిస్తాయి. అందులో చాలామంది చాలా రకాలుగా పిల్లలు అనేక రకాలుగా ఊహించుకుంటారు. ఒకరికి ఏదో బస్సో కారో పోతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవంగా అక్కడ ఉండదు మేఘమే, కానీ దాన్ని ఆ విధంగా ఊహించుకుంటారు. ఈ విధంగా అంటే ఆకాశంలో కనిపించేటటువంటి మేఘాల గుంపును, మేఘాల సమూహాన్ని ఏనుగుల గుంపుగా కవి ఊహించుకుంటే అది ఉత్ప్రేక్ష అవుతుంది. అట్లా చూడండి, ఆ వచ్చుతున్న ఏనుగు నల్లని కొండ అన్నట్లున్నది. వాస్తవంగా వచ్చేది ఏనుగే, కానీ దాన్ని కవి ఎలా ఊహించుకున్నాడు? నల్లని కొండ వస్తున్నదా అన్నట్లుగా ఊహించుకున్నాడు. ఈ విధంగా ఊహించుకున్నట్లయితే అది ఉత్ప్రేక్ష అవుతుంది. దీని తర్వాత అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో కానీ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో కానీ సమర్థించి చెప్తే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటాం. ఇక్కడ సామాన్య వాక్యం అంటే ఏమిటి, విశేష వాక్యం అంటే ఏమిటో ఒకసారి గమనించాలి. వాస్తవంగా కొన్ని వాక్యాలను మనం మాట్లాడేటప్పుడు అది ఎక్కడైనా అన్వయించుకోవడానికి వీలైన వాక్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆయా సందర్భానికి లేదా కథాంశానికి సంబంధించినటువంటి వాక్యాలు కొన్ని ఉంటాయి.
ఈ మను చరిత్రలో ప్రవరుడు అనేటటువంటి వ్యక్తి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా ఇబ్బంది పడతాడు. అంటే దైవకృతమునకు ఇలా అసాధ్యంబు గలదే అని తను బాధపడతాడు. అంటే తన పాదాలకు ఉన్నటువంటి పాదలేపం కరిగిపోయింది. కరిగిపోయిన విషయం ప్రవరుడికి తెలియదు. అప్పుడు ఏమంటాడు ఆయన? దైవకృతమునకు ఇలా అసాధ్యంబు గలదే అంటాడు. కరిగిపోవుట ఎరుగడ ధరణిసురుడు దైవకృతమునకు ఇలా అసాధ్యంబు గలదే. ఈ భగవంతుడు చేసే పనికి అసాధ్యం ఉందా అనే మాట అది ఒక ప్రవరునికి సంబంధించిందే కాదు. సాధారణంగా మనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా దైవకృతమునకు ఇలా అసాధ్యంబు గలదే అని వాడవచ్చు. అంటే ఇది సామాన్యమైన వాక్యం. ప్రవరునికి పాదలేపం కరిగిపోవడం అనేదేమో విశేష వాక్యం. ఇట్లా ఆ సామాన్య వాక్యానికి ఈ విశేష వాక్యంతో సమర్థించి చెప్తే అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. అంతేందుకు ఇంకొక ఉదాహరణ చూడండి. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు అసాధ్యం ఉంటుందా? ఈ వాక్యంలో హనుమంతుడు మహాత్ముడు అనే మాట ఎక్కడా చెప్పలేదు. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, మహాత్ములకు అసాధ్యం ఉంటుందా అన్నప్పుడు ఈ మహాత్ములకు అసాధ్యం ఉంటుందా అనే మాట హనుమంతుడిని సముద్రం దాటడం అనేటటువంటి వాక్యానికి సమర్థించి చెప్పబడింది. ఇట్లా అంటే ఒక విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో కానీ సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో కానీ సమర్థించి చెప్తే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటాం. మరొక ఉదాహరణ చూడండి. సజ్జన సాంగత్యంతో అల్పులు కీర్తిని పొందుతారు. ఇది సామాన్యమైన వాక్యం. ఎందుకంటే మంచివాడితో స్నేహం చేసిన వాడు అల్పుడైనప్పటికీ గొప్పవారితో స్నేహం చేసినప్పుడు వీనికి కూడా కాస్త గౌరవం దక్కుతుంది. అలాగే పువ్వుల వలన దారం కూడా దేవుడి మెడలో చేరుతుంది కదా. ఇది విశేష వాక్యం. ఇక్కడ పువ్వులు దేవుడి మెడలో పువ్వులు వేస్తారు, దారం వేయరు. కానీ ఆ పువ్వులలో ఉండడం వల్ల దారం కూడా దేవుడి మెడలో చేరుతుంది కదా. అలాగే మంచివాడితో స్నేహం చేయడం వల్ల అల్పులకు కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇట్లా ఈ రెండిటి మధ్య ఒక సమర్థింపు ఏదైతే ఉందో దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటాం. ఈ విధంగా అర్ధాంతరన్యాస అలంకారం సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్తే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటున్నాం. ఇకపోతే స్వభావోక్తి అలంకారం. ఈ స్వభావోక్తి అంటే ఏం లేదు, జాతి గుణ క్రియాదులలో ఉన్నది ఉన్నట్లుగా, అంటే ఏమాత్రం కూడా ఉన్నదాన్ని అధికంగా చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా అత్యంత సహజంగా సహజ సుందరంగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. జాతి గుణ క్రియాదులను ఉన్నది ఉన్నట్లుగా సహజంగా వర్ణించినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. ఆ వనములో సంచరిస్తున్న జింకలు చెంచల నేత్రములతో గంతులు వేయుచున్నవి. ఇది చాలా సహజమైనటువంటి మాట. ఎందుకంటే అడవిలో జింకలు ఉండడం సహజమే, అవి చెంచల నేత్రాలతో గంతులు వేయడం కూడా సహజమే. అట్లా వాక్యాన్ని అత్యంత సహజంగా సుందరంగా చెప్పినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. ఈ స్వభావోక్తి అలంకారానికి ఒక అందమైన ఉదాహరణ గుర్రం జాషువా గారు రాసినటువంటి గిజిగాడు అనేటటువంటి ఒక కావ్య ఖండికలో గిజిగాడు గూడు ఎలా అల్లుకున్నాడు అని చెప్తాడు. తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించెదవీవు తూగుటు ఏల గృహంబు మానవుల కేరికి సాధ్యము కాదు దానిలో జాలరులందులో జిలుగు శయ్యలు నందిపురంబులొప్పగా మేలు బలి పులుంగుటెకి బీడవురా గిదిగాడ నీడజా. ఈ పద్యం చెప్పినప్పుడు తేలిక గడ్డిపోచలు తెచ్చి నీవు తూటు ఏల గృహాన్ని రచిస్తావు, ఇది మానవులకు సాధ్యం కాదు అన్నాడు. ఇది ఎంత సహజంగా ఉందో చూడండి. అంటే గిజిగాడు గూడు నిర్మించుకోవడం నిజమే, అది తేలికైన గడ్డిపోచలతోటి ఉయ్యాల గృహాన్ని నిర్మించుకోవడం స్వభావోక్తి. అదేవిధంగా అది మానవులకు ఎవరికి సాధ్యం కాదు అనేది కూడా నిజమే. ఎందుకంటే ఈనాటి ఇంజనీర్లు కూడా గిజిగాడు గూడును కట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఆ విధంగా విషయాన్ని చాలా అందంగా సహజ సిద్ధంగా సహజ సుందరంగా చెప్పగలిగితే అది స్వభావోక్తి అలంకారం అంటాము.
దీనికి విరుద్ధమైనది అతిశయోక్తి అలంకారం. అంటే ఉన్నదానికంటే అధికంగా చెప్తే అతిశయోక్తి అలంకారం అంటాం. ఆ పల్లెటూరులోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నవి, ఈ మాట అన్నప్పుడు పల్లెటూరులో ఉండేది భవనాలు ఉండేదే తక్కువగా, అటువంటిది ఆకాశాన్ని తాకడం అనేది అసాధ్యం. అంటే ఉన్నదానికంటే అధికంగా ఇక్కడ చెప్పబడింది. ఈ విధంగా ఉన్నదానికంటే అధికంగా చెప్తే అతిశయోక్తి అలంకారం అవుతుంది. చూడండి, అల్లసాని పెద్దన రాసినటువంటి పద్యంలో అటజనిగాంచె భూమి సురుడంబర చుంబి శిరస్ ఝర, తర్వాత పద్యం అలా సాగుతుంది. ఇక్కడ అక్కడికి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు ఏం చూశాడు? అటజని కాంచెన్ చూశాడు. ఏం చూశాడు? అంబర చుంబి శిరస్, ఆకాశాన్ని తాకుతున్నటువంటి శిఖరాలు చూశాడు. ఇది వాస్తవంగా ఇది సాధ్యమా? ఎందుకంటే హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నవి అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అట్లా ఉన్నదానికంటే అధికంగా చెప్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఇంకా చూడండి, శ్రమిస్తే ఎడారిలోనూ బంగారం పండించవచ్చు. సరే, శ్రమిస్తే ఎడారిలో పంటలు పండించవచ్చేమో, కానీ బంగారాన్ని పండించలేం కదా. కాబట్టి శ్రమిస్తే ఎడారిలో బంగారాన్ని కూడా పండించవచ్చు అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఈ విధంగా జాతి గుణ క్రియాదులలో ఉన్నదానికంటే అధికంగా వర్ణించి చెబితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటున్నాం. ఇక దీని తర్వాత భ్రాంతిమద అలంకారం. భ్రాంతిమద అలంకారం ఒక విషయాన్ని చూసి మరొక విషయంలాగా భ్రమపడితే దాన్ని భ్రాంతిమద అలంకారం అంటాం. అంటే అక్కడ కనిపించేది ఒక విషయం ఉంటుంది, దాన్ని చూసి భ్రాంతి చెంది మరొక విషయంగా భావిస్తే అది భ్రాంతిమద అలంకారం అంటాం. ఇది ఓ కృష్ణ, నీ పాదాలు పద్మములుగా తలచి తుమ్మెదలు వాలాయి. ఇక్కడ తుమ్మెదలు భ్రమించాయి. ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క అందమైన పాదాలను చూసి అవి పద్మాలు అనుకున్నవి. ఆ విధంగా ఓ కృష్ణ, నీ పాదములు పద్మములు అనుకొని తుమ్మెదలు వాలుతున్నాయి. ఈ మాటలో తుమ్మెదల యొక్క భ్రాంతి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని భ్రాంతిమద అలంకారంగా చెప్తాం. తర్వాత మరొక అలంకారం దుష్టాంత అలంకారం. ఈ దుష్టాంత అలంకారం అంటే ఇందులో రెండు భిన్నమైనటువంటి భావాలు ఉంటాయి. కానీ అద్దంలో ముఖంలాగా బింబ ప్రతిబింబాలుగా ఆ భావాలను చెప్పినట్లయితే అది దుష్టాంత అలంకారం అవుతుంది. ఎట్లా అంటే రాజే కీర్తివంతుడు, చంద్రుడే కాంతివంతుడు. ఇందులో రాజే కీర్తివంతుడు అనేది ఒక భిన్నమైన అంశం, చంద్రుడే కాంతివంతుడు అనేది ఒక భిన్నమైన అంశం. కానీ ఈ రెండు అద్దంలో ముఖానికి ప్రతిబింబంలాగా, బింబ ప్రతిబింబంలాగా చెప్తున్నాం. కాబట్టి అంటే ఇక్కడ రాజు రాజే, చంద్రుడు చంద్రుడే అని రెండు బింబ ప్రతిబింబ భావాలుగా చెప్తున్నాం. కాబట్టి ఇది దృష్టాంత అలంకారం. సాధారణంగా మన భర్తృహరి సుభాషిత పద్యాల్లో ఈ దృష్టాంత అలంకారం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనేని తన పాలిట శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడే సూక్ష్మదీపమగు పట్టున నార్పదే గాలి భాస్కర. ఇందులో రెండు భిన్నమైన అంశాలు ఉన్నాయి. బలవంతుడైన వాడు బలవంతుడుగా ఉన్నప్పుడు అందరూ కూడా బంధువులై తోడ్పాటును అందిస్తారు. అదే బలవంతుడు బలహీనుడుగా మారిపోతే తన ఆత్మబంధువు అన్నవాడు కూడా శత్రువుగా మారిపోతాడు. ఎట్లా అంటే అగ్ని బలవంతుడుగా ఉన్నప్పుడు గాలి సహాయం చేస్తుంది. అంటే అడవిని దహించి వేసేటప్పుడు అగ్నిదేవుడికి గాలి సహాయం చేస్తుంది. కానీ అదే అగ్ని చిన్న దీపంలాగా ఉన్నప్పుడు అదే గాలి ఆర్పివేస్తుంది. బలవంతుడిగా ఉన్నప్పుడు సహాయం చేసిన వాడే బలహీనుడుగా ఉన్నప్పుడు ఆర్పివేశాడు. ఇట్లా రెండు భిన్నమైనటువంటి అంశాలను తీసుకొని బింబ ప్రతిబింబంగా చెప్పారు. కాబట్టి ఇది దుష్టాంత అలంకారం అని చెప్పవచ్చు. దీని తర్వాత శ్లేష అలంకారం. ఈ శ్లేష అలంకారం అంటే ఒక మాటకు ఒకటి కంటే ఎక్కువ అర్థాలు
ధ్వనిస్తే దాన్ని శ్లేష అంటాం. ఒక మాటకు ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ధ్వనిస్తే అది శ్లేష. ఎట్లా అంటే మిమ్ము మాధవుడు రక్షించుగాక, ఇందులో మిమ్ము మాధవుడు రక్షించుగాక అనే అర్థం తీసుకుంటే మిమ్ము శ్రీ మహావిష్ణువు రక్షించుగాక అని అర్థం. మిమ్ము మాధవుడు రక్షించుగాక అని తీసుకున్నప్పుడు ఈ ఊనికలో కాస్త మార్చి మిమ్ము మాధవుడు రక్షించుగాక అన్నప్పుడు మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక, ఉమాధవుడు అంటే శివుడు, మిమ్ము శివుడు రక్షించుగాక అని రెండో అర్థం కూడా ఉంది. ఇట్లా ఒకే వాక్యానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ధ్వనిస్తే అది శ్లేష. రాజు కువలయానందకరుడు, ఇక్కడ రాజు అంటే భూమిని పరిపాలించేవాడు అనే అర్థం తీసుకున్నప్పుడు కువలయం అంటే భూమండలం, ప్రభువు భూమండలానికి ఆనందాన్ని కలిగిస్తాడు అని ఒక అర్థం. రెండో అర్థంలో తీసుకున్నప్పుడు ఈ రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం ఉంది. కాబట్టి కువలయం అంటే కలువ పువ్వు, చంద్రుడు కలువ పువ్వులకు ఆనందాన్ని కలిగిస్తాడు అనేది రెండవ అర్థం. ప్రభువు భూమండలానికి ఆనందాన్ని కలిగిస్తాడనేది ఒక అర్థం ఉంది దానికి, చంద్రుడు కలువ పువ్వులకు ఆనందం కలిగిస్తాడని మరొక అర్థం ఉంది. ఇట్లా ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వస్తే దాన్ని శ్లేష అలంకారం అంటాం. అలాగే ఇక చివరగా వ్యాజస్తుతి అలంకారం. వ్యాజస్తుతి అలంకారం అంటే పైకి నిందిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా పొగడ్త ఉంటుంది. ఇది వ్యాజస్తుతి అలంకారం. ఎట్లా అంటే చూడండి, గంగా నీవెంత అవివేకివి, పాపులను కూడా పవిత్రులను చేస్తున్నావు. ఈ మాటలో గంగా నీవెంత అవివేకివి అన్నప్పుడు నిందిస్తున్నట్టు అనిపిస్తుంది. పాపులను కూడా పవిత్రులను చేస్తున్నావు అంటే పాపాత్ములను సైతం పుణ్యాత్ములుగా మారుస్తున్నావు అనేటటువంటి ఒక స్తుతి కూడా ఉంది. అంటే పైకి మాత్రం నిందిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా ఒక స్తుతి, గంగా నువ్వు చాలా గొప్పదానివి, పాపాత్ములను కూడా పవిత్రులను చేస్తున్నావు అనేటటువంటి ఒక స్తుతి మనకు అందులో కనిపిస్తుంది. ఈ విధంగా పైకి నింద, అంతర్లీనంగా స్తుతి కలిగిన అలంకారాన్ని వ్యాజస్తుతి అలంకారం అంటాం. కాసుల పురుషోత్తమ కవి అనే కవి ఆంధ్రనాయక శతకం అనేటటువంటి శతకంలో పూర్తిగా శతకం అంతా కూడా ఈ వ్యాజస్తుతి అలంకారాలతో నిండి ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుణ్ణి పైకి నిందిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా ఒక పొగడ్త అనేది కనిపిస్తుంది. ఇది వ్యాజస్తుతి అలంకారం. ఈరోజు మనం ఉపజాతి పద్యాలు, జాతి పద్యాలు, అలంకారాల గురించి నేర్చుకున్నాం కదా. మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.